గుడ్ ఈవినింగ్. ఫిబ్రవరి నుంచి అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన భీకర దాడులు, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం మధ్య ఓవరాల్గా చూస్తే కనుక మధ్య ప్రాచ్యాన్నే కాదు ప్రపంచాన్నే కుదిపేస్తున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన పరిస్థితి ఏమాత్రం చల్లబడలేదు. ఇప్పుడు మళ్ళీ మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ఇకపై మంచివాడిగా ఉండను అని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా మాట వినకపోతే ఇరాన్ను బూడిచ్చేస్తాం అన్నట్టుగా కఠిన సందేశం పంపించారు. ఇది కేవలం పొలిటికల్ స్టేట్మెంటా లేక మరో దాడికి ముందస్తు సంకేతమా అనే చర్చ మొదలైంది. మరోవైపు ట్రంప్ యాక్షన్కు ఇరాన్ రియాక్షన్ మరింత ఘాటుగా ఇచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ కూడా వెనక్కి తగ్గేది లేదు అంటోంది. మా ప్రతాపం ఏంటో అమెరికాకు చూపిస్తాం, దాడి చేస్తే ఊహించిన ప్రతీకారం తప్పదు, మేం ప్రయోగించే వెపన్ పేరు చెప్తేనే హార్ట్ అటాక్ వస్తుందంటూ ఘాటుగా స్పందిస్తోంది. ఇప్పుడు అస్సలు సిసలైన ప్రశ్న, కాల్పుల విరమణ నిజంగా అమల్లో ఉందా లేక ఇది కేవలం యుద్ధానికి మధ్యలో వచ్చిన చిన్న విరామమా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సాంప్రదాయ యుద్ధం కాదు. ఇది ఒకేసారి మిలిటరీ, ఆర్థిక, సైకలాజికల్, డిప్లొమాటిక్ అన్ని రంగాల్లో జరుగుతోన్న మల్టీ లేయర్ వార్. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ కౌంటర్ వార్నింగ్స్. ఇది డెటెన్స్ గేమ్నా? అంటే ఒకరినొకరు భయపెట్టి వెనక్కి తగ్గించే వ్యూహమా లేక ఎస్కలేషన్ స్టేజ్లోకి వెళ్లే ప్రమాదం ఉందా? ఇంతలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ 90 నిమిషాల ఫోన్లో చర్చలు జరపడం మరో ఆసక్తికర పరిణామం. యుద్ధం ఒకవైపు, శాంతి చర్చలు మరోవైపు. ఇది డిప్లొమసీనా లేక ఒత్తిడి పెంచే స్ట్రాటజీనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆర్థిక కోణం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ కరెన్సీ విలువ క్షీణిస్తోంది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, అమెరికా కూడా భారీగా ఖర్చు చేస్తోంది. అంటే ఇది కేవలం గన్స్, మిసైల్స్ యుద్ధం కాదు, ఇది ఎవరికి ఎక్కువగా తట్టుకునే శక్తి ఉంది అనే ఎకనమిక్ ఎండ్యూరెన్స్ వార్. ఇక్కడే మన దేశం వంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం మొదలవుతుంది. ఈ టెన్షన్ కొనసాగితే ఆయిల్, గ్యాస్ ధరలు పెరగడం ఖాయం. దాని ప్రభావం ప్రతి ఇంటి ఖర్చుపై పడే అవకాశం ఉంది. అంటే ఇది దూరంగా జరుగుతోన్న యుద్ధం కాదు, మన జేబుపై కూడా పడే యుద్ధం. మరి అసలు ప్రశ్నలు ఇవే. కాల్పుల విరమణ ఎంతకాలం నిలుస్తుంది? ట్రంప్ హెచ్చరికలు నిజంగా యాక్షన్గా మారతాయా? ఇరాన్ నిజంగా ప్రతీకారం దిగుతుందా? ఇది పూర్తి స్థాయిలో యుద్ధంగా మారుతుందా లేక నియంత్రిత పోరాటంగా కొనసాగుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చిల్లో భీకర దాడుల తర్వాత కూడా కాల్పుల విరమణ ఎందుకు నిలకడగా ఉండడం లేదు? ఇది నిజంగా శాంతి ప్రయత్నాల వైఫల్యమా లేక వ్యూహాత్మకంగా ఇరు దేశాలు యుద్ధాన్ని పాస్ చేసి మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయా?